అరచేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. అరచేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. వందనాలయా యేసయ్యా, ఆరాధించెద నిన్నయ్యా. వందనాలయా యేసయ్యా, గణపరచెదను నిన్నయ్యా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకు చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఎలాగున ప్రభువును గొప్ప చేసే భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 41 నుండి 49 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. ప్రియులారా, దీనిలో ఒక వాక్యాన్ని నేను చదువుచూ ఉన్నాను. 41. అంతకు ముందొకడు పగబట్టక పరాకున తన పొరుగువాని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యొర్దాను యువతల 3 పురములను వేరుపరచెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం ఇది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగాన శరణు పట్టణాలు అనగా ఆశ్రయపురాలను గూర్చి ఈ భాగంలో వెల్లడి అవ్వడం జరిగింది. ఈ సందర్భము సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో మహాదేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఈ విషయాలను తెలియపరిచారు. సంఖ్యాకాండం 35వ అధ్యాయాన ఈ ఆశ్రయపురములను గూర్చిన ప్రస్తావన ఉన్నది. యొర్దాను యువతల 3 పురములు, యొర్దానుకు అవతల 3 పురములు ఉన్నాయి. వీటిని సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్, ఆశ్రయపురములు. ఒక పాపి పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకొనుటకు గాను సిద్ధపరచబడినవే ఆశ్రయపురములు. ద్వితీయోపదేశకాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం అందు జరిగిన విషయాలను మరొకసారి తెలియపరిచిన గ్రంథం అని మన అందరికీ తెలిసిన విషయమే కదా. కనుక సంఖ్యాకాండం మందు చెప్పబడినటువంటి ఈ విషయాలను
మరొకసారి వీటిని తెలియపరచడం జరిగింది. ప్రియులారా, అయితే ఈ పురములు 6, మానవుని సంఖ్య 6. దేవుడు సృష్టిని చేసి నా దినములు 6, 5 దినాలు చేసి 6వ దినాన మనిషిని చేశారు. ఇక తరువాత ఏ సృష్టి జరగలేదు సుమి. 7వ దినాన ప్రభు విశ్రమించారు. ప్రియులారా, ఈ ఆశ్రయపురాలు ఒక మనుష్యుడు శిక్ష పొందక మునుపు తాను న్యాయ తీర్పు జరిగేంత వరకు తనను తాను కాపాడుకోవడానికి, ఆశ్రయము పొందడానికి అయినటువంటిదే ఆశ్రయపురము. దేవునికి స్తోత్రం. ఈ ఆశ్రయపురం మన ప్రభు అయిన యేసే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆశ్రయపురము యేసే. ఆశ్రయపురాన యాజకుడు ఒక మనుష్యుడు ఉంటారు. అలాగుననే ఆ మనుష్యుడు బ్రతికుండినంత కాలం ఈ పాపిగా లేక దోషి అయిన వాడు అందులో దాచబడవచ్చు. యాజకుడు చనిపోయిన తర్వాత ఆ మనుష్యుడు బయటికి వచ్చేయాలి. ప్రియులారా, అయితే మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు నిరంతర స్తోత్రార్హుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. పాత నిబంధన ఆశ్రయపురాల్లో ఉన్న యాజకుడు చనిపోతే అందు ఉంచబడినటువంటి ఈ దోషులు బయటికి పోవాలి. కానీ మన ప్రభు నిరంతర స్తోత్రార్హుడు. ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగాను ఒకటై ఉన్నారు. ప్రభువులో మనం జీవితకాలం దాచబడవచ్చు. ప్రియులారా, వీటిని గూర్చి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో కూడా రాసి ఉంది. హత్య జరిగినప్పుడు చనిపోయిన వాడి దగ్గర బంధువైన దేవుని పక్షంగా హంతకుడిపై పగ సాధించి హక్కు ఆ రోజుల్లో ఉండేది. కనుక అలాంటి సందర్భంలో ఆ మనిషి పారిపోయి ఆ ఆశ్రయపురంలో దాగుకునే అవకాశం వారికి ఉంది. ప్రియులారా, అయితే ఇలాగున దాగుకుంటున్నటువంటి ఆ మనుష్యుడు కొంతకాలం దాచబడ్డాడు. ఈ ఆశ్రయపురాన్ని గురించి మాట్లాడినప్పుడు దీని కొరకై త్రోవలను కూడా సరళం చేయండి, ఆ ఆశ్రయపురానికి వెళ్ళేటువంటి మార్గాలను సరళం చేయండి అంటూ మనము ద్వితీయోపదేశ కాండంలో దీని గురించి మనం చూడవచ్చు. మార్గాలను సరళం చేయండి అంటే ఎంతటి పాపి అయినా అందు వెళ్ళి అక్కడ దాచబడి అక్కడ కాపాడబడుటకైనటువంటి అవకాశాన్ని అక్కడ కల్పించారు. ఒక మాట ప్రియులారా, మరి వీరికి ఇలాగున ఉంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతో పరిశుద్ధుడునై ఉన్నారు. మరొక మాట, ప్రభు అక్కడ ఆశ్రయపురాలకు వెళ్ళడానికి త్రోవలను సరళం చేశారు. ఇక మనుషుడు వెళ్ళాలా వద్దా అనేది ఆయన చేతుల్లోనే దాచబడింది. అయితే యేసు ప్రభు వారి దగ్గర అలా లేదు. యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నారు. అంటే ఇక్కడ ప్రభువు పిలుస్తున్నారు. ఎవరిని? అందరినీ, ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నారు.
ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మనం ఎవరమైనా సరే ఇదిగో ప్రభు పిలుపునకు మనం లోబడి ప్రభు యొక్క మాటకు మనం అంగీకరించిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నిశ్చయంగా తన కృపా కనికరాలు విస్తరింపచేసి మనకు తన ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు. 2 మాటలు మనం విన్నాం. ఒకటి, ఆశ్రయపురంలో ఉన్న యాజకుడు చనిపోతే అందు ఉండిన వ్యక్తి బయటికి పంపివేయబడాలి. కానీ మన నిరంతర స్తోత్రార్హుడైన యేసు ప్రభులు వారు ఏకరీతిగా ఉన్నారు. ఆమేన్. ఇక 2, దానికి మార్గాలు సరళం చేశారు. కానీ యేసు ప్రభువే మన స్వయముగా తన యొద్దకు రమ్మని పిలుస్తున్నారు. దేవుని సన్నిధిని చేరుకుందాం, దేవుని కృపను పొందుకుందాం, ఆశ్చర్యకరమైనటువంటి అదృశ్య హస్తపు నీడలో దాచబడి ఉందాం. దైవ కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ కృపా కాపుదల కనికరాలు విస్తరింపచేయండి. సమయోచితమైన మీ ఆలోచన చొప్పున నడిపించండి. దైవ సన్నిధి మా అందరికీ తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.